దేవుని దగ్గర కాకుండా మరి ఎక్కడికి వెళ్తున్నామని అంటే శిక్షాస్థలమైనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నాము. అది మన కోసం ఉన్నటువంటి ప్రదేశం కాదండి. అది అపవాదికి వాడి అనుచరులకు అంటే దయ్యానికి ఏర్పాటు చేసిన స్థలానికి మనుషులుగా దేవుడి పిల్లలమైనటువంటి మనమందరం కూడా వెళ్ళిపోతున్నాము. ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మన జీవితాల్లో పాపం అనేది ఉన్నది. ఏంటి పాపం అని అంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్యం చేయడము మాత్రమే పాపం కాదు. ఇవి ఎలాగూ పాపాలే. వీటికి ప్రభుత్వాలు కూడా శిక్షలు వేస్తున్నాయి. కానీ దేవుడు పరిగణలోకి తీసుకునే పాపాలు ఏమిటంటే అబద్ధం ఆడడము, బూతులు ఆడడము, అసూయ కలిగి ఉండడం, ఎదుటివారి పట్ల ఈర్ష కలిగి ఉండడము, ఇవన్నీ కూడా పాపాలేనండి. ఈ పాపాలకి మనము క్షమాపణ పొందుకోకుండా మనము దేవుడిని ఎలా చూడగలము, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలము? కనుక వీటికి క్షమాపణ పొందుకోవాలి. వీటికి క్షమాపణ పొందుకోకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము, ఆ స్వర్గానికి మనము చేరుకోలేము, దేవుడు ఉండే ప్రదేశానికి మనము వెళ్ళలేము. కనుక స్వర్గంలోన ఏ బాధ ఉండదండి, ఏ కష్టం ఉండదండి, ఏ శ్రమ ఉండదు. అక్కడ నిత్యము సంతోషం ఉంటుంది. ఎలా చెప్పగలనంటే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి దేవుడు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి అక్కడ పరలోకం ఉందని, అక్కడ స్వర్గం ఉందండి, ఆ స్వర్గంలోన ఆ బాధ ఉండదండి, కష్టం ఉండదని దేవుడు చెప్పాడండి. నరకం ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగ యుగాలు బాధ, కష్టము, నష్టం ఉంటుందండి. ఒకవేళ మన పాపాలకి క్షమాపణ పొందుకోకుండా మనం మరణించినట్లయితే ఆ నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. భూమి మీద నరుల పాపాలను క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారం ఉందండి. కనుక అధికారంలోకి మీరు వస్తే, యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే, యేసు ప్రభువులో క్షమాపణ మీరు అందరూ పొందుకొని నమ్మి బాప్తిసం పొందుకొని దేవుడిని అనుసరించినట్లయితే, యేసు ప్రభువుని అనుసరించినట్లయితే ఆ దేవుడు ఉండే ప్రదేశానికి, ఆ స్వర్గానికి మీరందరూ కూడా, మనమందరం కూడా చేరుకొని ఆ నిత్య జీవులు మనమందరం ఉండగలుగుతాం.